ఆర్టీసీలో సమ్మె హారన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు వెనుకాడేదే లేదని ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల ఆర్టీసీ యాజమాన్యానికి లేబర్ కమిషనర్కు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కార్మికులు చర్చకు ఆహ్వానించకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్సారం చేస్తున్నది. దీంతో యూనియన్లు ఈ నెల 7న సమ్మెకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈలోగా ప్రభుత్వం స్పందించకపోతే అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, జేఏసీ వైస్ చైర్మన్ మారంరెడ్డి ధామసరెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలు, కారుణ్య నియామకాలపై యాజమాన్యం తప్పనిసరిగా చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో సమ్మె హారన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు వెనకాడేదే లేదంటూ ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మిక జేఏసీ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్లగా పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం ఏదైతే ఉందో అది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గతంలోనే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి కార్మిక శాఖ కానీ అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం దాన్ని పక్కదారి పట్టించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి సమ్మె నోటీస్ ఇచ్చేందుకైతే సిద్ధమవుతుంది. ఈ నెల 7వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చేందుకైతే కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జేఏసీ నేతలంతా కూడా దీనిపై చర్చలు జరిపారు. లేబర్ కమిషన్ ఇటీవల 2 సార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎవరూ రాకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే కార్మికుల పట్ల వాళ్ళ సమస్యల పరిష్కారంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా జేఏసీ నేతలంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామన్నారు, అది ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి, వాటి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నప్పటికి కూడా ఆ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందిపై పని భారం పెరుగుతుంది. ఇటీవల మరణాలు అంటే పని ఒత్తిడి పెరగడంతో ఇటీవల కార్మికులు అంటే డ్రైవింగ్ చేస్తూ కూడా చనిపోతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా పీఆర్సీ బకాయిలు చాలా ఉన్నాయి, ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడం లేదు. ఇలాంటి సమస్యలు అంటే సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు ఇచ్చాము, అదేవిధంగా ముఖ్యమంత్రిని కలిసాము, మంత్రులను కలిసాము, ఆర్టీసీ యాజమాన్యాన్ని కలిసినప్పటికి కూడా ఎలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ నెల 7వ తేదీన దీనికి సంబంధించి లేబర్ ఆఫీస్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆ సమావేశంలో ప్రభుత్వం కానీ అటు ఆర్టీసీ యాజమాన్యం కానీ సానుకూలంగా చర్చలకు వచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తే సమ్మెకు పోమని చెప్పేసి, అదేవిధంగా హామీ ఇవ్వకుంటే ఆ రోజే సమ్మె తేదీని ప్రకటిస్తామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 2 సార్లు చర్చలు పిలిచినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ సానుకూల స్పందన రాలేదు. దీంతో సమ్మెకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో డిసెంబర్లోనే వీళ్ళంతా సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి దాంతో ఈ చర్చలన్నీ కూడా పక్కదారి పట్టాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులు లేబర్ కమిషన్ కలిసి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థ అంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఇప్పుడు కుదరదని చెప్పేసి అన్నారు. అయితే ఈ ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా ఈసీని కలిసి దీనికి సంబంధించి తమ సమస్యను చెప్పుకోవడంతో ఈ చర్చలు జరుపుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపుకోవడానికి కానీ అదేవిధంగా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఈసీ ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ దీనికి అమల్లోకి రాదు అని చెప్పేసి చెప్పడంతో కార్మికులంతా కూడా ఈ నెల 7వ తేదీన లేబర్ ఆఫీస్లో మరోసారి చర్చలకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అదే రోజు
ఇటు ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ చర్చలకు వచ్చి తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ హామీ ఇవ్వకుంటే మాత్రం సమ్మె సైరన్ మోగుతుంది అని చెప్పేసి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి అంటే ఇప్పటివరకు సీఎంతో కానీ అదేవిధంగా మంత్రులతో పలు దఫాలు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా సానుకూల స్పందన అయితే రావటం లేదు. మరోవైపు కారుణ్య నియామకాల విషయంలో కూడా ప్రభుత్వానికి గతంలో ఎన్నో సార్లు ఫిర్యాదు అంటే వినతి పత్రాలు ఇచ్చాము. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యంలో సజ్జనార్ వైఖరిపై కార్మిక జేఏసీ నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలతోనే కార్మికులపై భారం పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతోనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటు ప్రభుత్వాన్ని ఇటు కార్మికులని రెండు వర్గాలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన వైఖరి విషయంలో ప్రభుత్వం కొంత కఠినంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 7వ తారీఖు ఉదయం 11 గంటలకు సమావేశాలు లేబర్ ఆఫీసులో సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాల్లో ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ వచ్చి సానుకూలంగా స్పందిస్తుందా లేదా అయితే వేచి చూడాలి. ఒకవేళ అది కనుక జరగకపోతే మాత్రం సమ్మె సైరన్ మోగిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. 7వ తేదీన అన్ని డిపోల పరిధిలో ఉన్న కార్మికులు కానీ కార్మిక సంఘాల నేతలంతా కూడా ఉంటే డ్యూటీలో ఉండాలి లేదా సమ్మెకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి జేఏసీ నేతలంతా పిలుపునిచ్చిన పరిస్థితుల్లో 7వ తేదీ ఏం జరుగుతుందని అయితే అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ఇటీవల లేబర్ కమిషనర్ ఇరు వర్గాలకు కూడా 2 సార్లు చర్చకు ఆహ్వానించారు. అయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అయితే రాలేనట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్లక్ష్యం వల్ల యూనియన్లకు ఏమైనా ప్రతికూల ప్రభావాలు కలగనున్నాయా? అంటే ఇప్పటికే లేబర్ కమిషన్ సంబంధించి 2 సార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా అంటే కార్మిక తరపు నుంచి జేఏసీ నేతలంతా హాజరయ్యారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. 2 సార్లు చర్చలు పిలిచినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం రాకపోవడం అంటే కార్మికుల పట్ల అదేవిధంగా ఈ వ్యవస్థ పట్ల వాళ్ళకి కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ వైఖరి కారణంగానే ఇప్పుడు సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి జేఏసీ నేతలు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఏవైతేనో ఆ సమస్యలన్నింటినీ మొదటగా ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తే ఈ సమస్యలు వచ్చాయి కాదు. కానీ ఎక్కడ కూడా ఆర్టీసీ యాజమాన్యం అంటే ఇప్పుడు పనిభారం పెరుగుతూ ఉంది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఆర్టీసీ ఉచిత బస్సు పథకం తీసుకొచ్చారు. ఆ బస్సు పథకం ద్వారా తమకు ఓవర్ బర్డెన్ అవుతుంది. కొత్త నియామకాలు చేపట్టలేదు. ఉన్నవారితోనే ఎక్కువగా పనిచేస్తున్నారు. పనిభారం పెరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దీనిపై స్పందించడం లేదు. ఇటు యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా స్పందించడం లేదు. దీనివల్ల మాకు పని ఒత్తిడి పెరుగుతూ డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూనే ఇటీవల కాలంలో దాదాపు 15 మంది డ్రైవింగ్ చేస్తూ కూడా చనిపోయిన ఘటనలు ఉన్నాయండి. హార్ట్ అటాక్ కానీ మిగతా కారణాల వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా పని ఒత్తిడితో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా యాజమాన్యం సరైన స్పందన కనిపించడం లేదు. వీటన్నిటి మీద తాము ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎందుకు స్పందించడం లేదు? లేబర్ కమిషన్ 2 సార్లు చర్చలు పిలిచి ఎందుకు రాలేదు? అంటే కావాలని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే తమ సమస్యలను పరిష్కరించకూడదని చెప్పేసి ప్రభుత్వం కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం కూడా కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే 7వ తారీఖు అంటే 3వసారి ఈసారి సమావేశాలకు రావాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. 7వ తారీఖు సమావేశాలకు రాకుంటే మాత్రం అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తాము. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు అమలు చేస్తుందో దాన్ని కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి జేఏసీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే కార్మికులను చర్చలకు ఆహ్వానించకుండా ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇటు కార్మికులు అయితే అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో సమ్మె జరగడం వారికి అనుకూలంగా మారనున్నట్లు అనుకోవచ్చా? ఇక్కడ ఏంటంటే కార్మికులు వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు. వాళ్ళ డిమాండ్స్లో ప్రధానంగా ఉన్నది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చాక కూడా సీఎం చెప్పారు. కాబట్టి వాటిని అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా కొత్త నియామకాలు చేపట్టాలి. అంటే ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న వారిపై పని భారం పెరుగుతుంది. అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి బకాయిలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇంతవరకు చెల్లించలేదు. ఉన్న బకాయిలన్నింటిని కూడా ప్రభుత్వం మిగతా పథకాలకు వాడుకుంటుంది. ఆర్టీసీలో ఉన్న నిధులన్నింటిని కూడా ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వాడుకుంటుంది. మాకు సంబంధించిన సమస్యలు ఏవి పరిష్కారం కావడం లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అంటే 7వ తారీఖు జరిగే సమావేశాలకు ఆర్టీసీ యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం తరపున మంత్రులు కానీ ఎవరైనా వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే
చేసే ఉద్దేశం తమకు లేదు. అంటే చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని చెప్పి తాము కోరుకుంటున్నాం. కానీ ఈ విషయంలో ఇటు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా ఇప్పటికీ దాదాపు లేబర్ కమిషన్ 2 సార్లు చర్చలు పిలిచింది, అయినా కూడా ఒక్కరు కూడా వచ్చి స్పందించిన పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు మూడోసారి ఈసారి 7వ తేదీన జరిగే సమావేశాలకు రాకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవు. తాము ఇప్పటివరకు 2 సార్లు వేచి చూసే ధోరణిలోనే ఉన్నాము, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. కానీ ఎక్కడ కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తాము ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పుడు తాడో పేడో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఉంటే డ్యూటీలో ఉండాలి 7వ తారీఖున, లేకుంటే సమ్మెలో ఉండాలి అని చెప్పే పిలుపు నేపథ్యంలో 7వ తారీఖు మాత్రం చాలా కీలక నిర్ణయం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం ఈ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అంటే యాజమాన్యం కూడా దీనిపై కొంత సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 7వ తారీఖు జరిగే చర్చలు మాత్రం చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.